ఇప్- ఇప్పుడు వేమన శతకములోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము. చందమెరిగి మాట జక్కగా చెప్పినా నెవ్వడైన మారికేల పలుకు, చందమెరిగి యందు సందర్భమెరుగము విశ్వదాభిరామ వినురవేమా. మాట యొక్క సందర్భాలు అర్థాలు తెలిసి చక్కగా మాట్లాడినచో ఎవ్వరునూ ఎదురు చెప్పరు. అందుచే నేర్పుతో చక్కగా మృదుమధురంగా మాట్లాడుట నేర్చుకోవలను. చక్కగా మాట్లాడుట కూడా యొక్క కలయే కదా అని ఈ పద్యం యొక్క భావము. జనన మరణములకు సర్వస్వతంత్రుడు కాడు, మొదట కర్త కాడు తుదను కాడు, నడుమగర్తననుట నగుబాటు కాదోక విశ్వదాభిరామ వినురవేమా. దీని యొక్క భావము: మనుష్యుడు తాను పుట్టుటకు గాని గిట్టుటకు గాని కర్తగాడు, నడుమ మాత్రము కర్త ఎట్లగును, మూర్ఖుడు సర్వమునకు తానే కర్తనని విర్రవీగుచుండును అని భావము. తల్లియున్నయపుడే తనదు గారావము, లామెపోవదన్ను నరయరెవరు, మంచి కాలమపుడే మర్యాదనార్జింపు విశ్వదాభిరామ వినురవేమా. తల్లి బ్రతికి ఉన్నప్పుడే మనకు ముచ్చటలు గారాబాలు జరుగుతాయి. తల్లి పోయిన తర్వాత ఎవ్వరునూ మనలను చూడరు. అలాగే మన కాలము బావుగా ఉన్నప్పుడే గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలి అని ఈ పద్యం యొక్క భావము. నీటిలో నవ్రాత నిలువకయున్నట్లు పాటి జగతి లేదు పరము లేదు, మాటి మాటికెల్ల మారును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమా. నీటిలో వ్రాసిన వ్రాత ఎందుకునూ కొరగాదు, ఉపయోగం లేనిది. అలాగే మూర్ఖుని స్వభావము మాటిమాటికి మారుతూనే ఉంటుంది, మంచి చెడ్డయని ఆలోచింపదు అని భావము. మంచివారు లేరు మహిమీద వెదకినా, కష్టలెందరైన గలరు భువిని, పసిడి లేదు గాని పదడెంత లేదయా విశ్వదాభిరామ వినురవేమా. ఈ లోకంలో ఎంత వెతికినా మంచివారు కనబడరు, కానీ చెడ్డవారు చాలామంది లభ్యమవుతారు. బంగారం దొరకదేమో గాని బూడిదకు లోటేమిటి అని ఈ పద్యం యొక్క భావము. జాతులందు మిగుల జాతి ఏదెక్కువో, ఎరుకలేక తిరుగనేమి ఫలము, ఎరుక గలుగువాడి ఎచ్చైన కులజుడు విశ్వదాభిరామ వినురవేమా. జాతులలో ఏది ఎక్కువ ఇది తక్కువయని లేదు. జ్ఞానము లేని కులమును వెతుకుట నిష్ప్రయోజనము. జ్ఞానరహితుడెందులకు కొరగాడు, జ్ఞానవంతుడే గొప్ప కులమువాడు అనగా జ్ఞానమే అన్ని కులములలోనూ గొప్పదని ఈ పద్యం యొక్క భావము. కనక సొమ్ములెన్నో కనకంబదొక్కటి, పశుల వన్నెలెన్నో పాలకొటియే, పుష్పజాతులెన్నో పూజ యొక్కటే సుమి విశ్వదాభిరామ వినురవేమా. ఆభరణాలు ఎన్ని ఉన్నా బంగారం మాత్రం ఒక్కటే. పశువులు ఎన్ని రంగులు ఎన్ని జాతులలో ఉన్నా అవి ఇచ్చే పాల రంగు ఒక్కటే. పుష్పజాతులు ఎన్ని ఉన్నను పూజ మాత్రం ఒక్కటే. పండితులు వేరైనా వారు చెప్పే జ్ఞానం మాత్రం ఒక్కటే అని ఈ పద్యం యొక్క భావము. పాలలోన బులుసు లీలతో కలిసిన, విరిగి తునుకుగలను విరివిగాను, తెలియు మనములోన దివ్యతత్వము తేట విశ్వదాభిరామ వినురవేమా. మనకు చెడు సాహవాసం వలన చెడు కలుగును, మంచి స్నేహం వలన మంచి అబ్బును. పాలల్లో పులుసు పడితే అది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. మనోవివేకము కలగాలంటే జ్ఞాన సముపార్జన చెయ్యాలి. జ్ఞానం వల్ల మనస్సు వికసించును అని భావము. మాటలాడవచ్చు మనసు తెల్పంగలేడు, తెలుపవచ్చు దన్ను తెలియలేడు, సూర్యబట్టవచ్చు శూరుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమా. సులభంగా ఇతరులతో మాట్లాడవచ్చును, కానీ మనసు తెలుసుకొనుట కష్టం. ఇతరులకు సులభంగా ఉదారంగా సలహాలివ్వగలం, కానీ స్వయంగా పాటించటము చాలా కష్టమైన పని. ఎవరైనాను కత్తి పట్టవచ్చునేమో కానీ శూరులు కాలేరు కదా. గొప్ప విద్వాంసునిగా నటించగలడేమో కానీ మూర్ఖుడు జ్ఞాని కాలేడని అర్థము. తరచు కల్లలాడు ధరణి శూలిండ్లలో, వేల వేల లక్ష్మి వెడలిపోవు, నోటి కుండలోన నుండు నా నీరంబు విశ్వదాభిరామ వినురవేమా. అసత్యములాడినచో రాజులైనా సరే వారి ఇళ్లలో సంపద నశించిపోతుంది. చిల్లి కుండలో నీరు నిలవదు కదా, కనుక అసత్యములాడరాదు అని ఈ పద్యం యొక్క భావము.
రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకుందాం.